హాయ్ అండి. ఈరోజు మనము పల్లి అండ్ పుట్నాల చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాము. సో దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. ముందుగా ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాము. బాండీ అనేది వేడెక్కాక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఇది వేడెక్కిపోయింది. నేను ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది విరిచి వేసుకోండి, విరచకుండా వేసుకుంటే పేలిపోతాయి. అయిపోయాయి. దీంట్లోనే పల్లీలు వేద్దాం. పల్లీలు వేసి దీన్ని కూడా పచ్చితనం పోయే వరకు మనము దీన్ని ఫ్రై చేసుకుందాం. ఒక గుప్పడు కరివేపాకేద్దాం. నార్మల్గా పోపులో వేస్తే తినని వాళ్ళు ఏం చేస్తారంటే తీసి పక్కన పెడతారు. సో అందుకే అలా అవ్వకుండా ఉండాలంటే మనము గ్రైండ్ చేసే ముందే ఇలా పల్లీలతో కానీ పచ్చిమిర్చిలతో కానీ వేయించి పెట్టుకున్నాం అనుకోండి, మనము గ్రైండ్ చేసినప్పుడు దాంట్లోనే కలిసిపోతుంది కాబట్టి వాళ్ళకు వేరే ఆప్షన్ ఉండదు తీయడానికి. సో అందుకే ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ పుట్నాలు వేసుకుందాం. సో ఇప్పుడు అన్నీ వేగిపోయాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇది ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కొంచెం దీన్ని చల్లారనిద్దాము. పోపు ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం. ముందుగా బాండీ పెట్టుకొని వేయించుకున్నాం కదా, అదే బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక దీంట్లో పోపు దినుసులు వేసుకుందాము. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, కూడా 1/2 స్పూన్ మినప్పగుళ్ళు, ఒక 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు పసుపు, కాస్త అంటే కాస్త. అంతే, పోపు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఆ మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకునే ముందు దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వచ్చేసి రాక్ సాల్ట్, ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి. సో ఇప్పుడు మిక్సీలో వేసాం కదా, ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు చట్నీ గ్రైండ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము పోపు పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసేద్దాం. పుట్నాల చట్నీ రెడీ. మనం ఇప్పుడు పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.